ఈ ఎలక్షన్ల తర్వాత మీకు పెన్షన్ పథకాలు ఉన్నాయి, మీరు బాగా ఓటేయాలి ఖచ్చితంగా. మరి ఇంకేం సాయం అడిగా మీరు మంచి ఒక 10-15 మందికి 20 మందికి మీతో ఎంతమందికి అంతమందికి చెప్పుది ఇట్లా పథకాలు వస్తున్నాయి, మరి ఏ పని అంటే ఆ పని చేసి పెట్టడానికి ఉన్నారని చెప్పండి అందరితో. 0 బిల్ వచ్చిందమ్మా మీకు? కరెంట్ రాలేదు. 200 యూనిట్ల కరెంట్ మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోకపోతే ఎలక్షన్ల తర్వాత అప్లై చేసుకోవాలి. నేను చేపిస్తాను. సాయి ఉన్నాడు కదా, చేసి పెట్టారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, అన్ని అయిపోయి ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అయిపోయి ఖచ్చితంగా ఎలక్షన్ కార్డు రేషన్ కార్డు కూడా అప్లికేషన్ పెట్టుకుని చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా కూడా మరి మీరు ఒక 100 మందికన్నా చెప్పాలి ఖచ్చితంగా. నిజామాబాద్ ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ తెలిసినా కూడా మా జీవనంలో మేము ఉన్నాం, మేము చేపిస్తామని మీరు అందరికి చెప్పాలి. చెప్పులు అందరికి వార్డు మన ఇంటింటికి కాంగ్రెస్ తరఫున ప్రచారంకు వెళ్ళిన మన మున్సిపల్ చైర్మన్ గారు మరియు మా కార్యకర్తలు, మా నాయకులు అందరం కలిసి జీవన్ రెడ్డికి విజయానికి కష్టపడి పనిచేస్తామని అందరికీ తెలియజేస్తున్నాం. బడు బలహీన ఆశాజ్యోతి నిరంతర ప్రజానాయకుడు జీవన్ రెడ్డి గారు గెలిపే ధ్యేయంగా స్థానిక 37వ వార్డులో ప్రచారం చేయడం జరుగుతుంది. ఇటువంటి ఈ ప్రచారానికి స్థానిక 20వ వార్డు, 21వ వార్డు, 30వ వార్డు ముఖ్య నాయకులందరూ కలిసి ప్రచారం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాస్తవంగా ఎట్లాంటి కాంగ్రెస్ పార్టీ పథకాలు బాగుంటాయి కదా, నిజంగా చెప్తుంటే ఎట్లాంటి ప్రతి ఇంటికి పోతే కూడా మహిళలు మస్తు ఆదరిస్తున్నారు. మాకేంటి ఫ్రీ బస్ వస్తుంది, కరెంటు బిల్లు ఫ్రీ ఉంది, సిలిండర్ తక్కువ రేటు ఉంది. వాస్తవంగా ఎట్లా అంటే వేరే హయాంలో అయినా ఖచ్చితంగా ఎట్లా అంటే రేట్లు బాగుండే, ఈసారి రేట్లు తక్కువనే మాకు నిజంగా అందుబాటులో ఉంటుంది. ఖచ్చితంగా ఎట్లా అంటే స్థానిక నాయకుడు జీవన్ రెడ్డి గారికి మేము ఓటేసి ఖచ్చితంగా గెలిపించుకుంటామని అందరు చెప్తున్నారు. మాకు ఎక్కడికైనా కూడా మంచిగా ప్రజలు బొమ్మలడం పడుతున్నారు. స్థానిక నాయకుడు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ దగ్గరుండి పనిచేస్తాడని అందరూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా జీవన్ రెడ్డి గారు గెలిపే ధ్యేయంగా మేము అందరం పనిచేయడం జరుగుతుంది. 37వ వార్డులో కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. ముఖ్యంగా మహిళలందరికీ ఇంటింటి ప్రచారంలో భాగంగా మహిళలే ముందుకు వస్తున్నారు. ఎందుకంటే మన గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అన్ని పథకాలు అందుబాటులో ఉంటున్నాయని మరియు జీవన్ రెడ్డి గారి గెలుపుకు మేమందరం కృషి చేస్తామని కూడా మాట ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మనకు జీవనన్న మనకు లోకల్ వ్యక్తి మన స్థానికుడు కాబట్టి అందరూ ఓటు వేస్తామని మాట ఇవ్వడం కూడా జరుగుతుంది. జీవనన్న చెప్పిన విధంగా కూడా మనకు గెలిచిన తర్వాత కూడా తను ముఖ్యంగా మహిళలకు, బీడీ కార్మికులకు కట్ ఆఫ్ డేట్ లేకుండా కూడా ఈ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కోడ్ ఉండడం వల్ల ఆగిపోయింది అని మేము కూడా ఇంటింటికి ప్రచారంలో భాగంగా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మహిళలు బీడీ పెన్షన్ ఉన్న వాళ్ళకు మన జగిత్యాల్లో చాలామంది ఉన్నారు, చాలామందికి పెన్షన్ కూడా రావడం లేదు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ తర్వాత కూడా అందరికీ పెన్షన్ వస్తుంది. మరియు దానిలో ఉన్నటువంటి మీకున్నటువంటి మజూరు కూడా పెరగడం జరుగుతుంది. ముఖ్యంగా అన్ని పథకాలు అమలు జరగాలంటే కూడా మనకు జీవనన్న కావాలి కాబట్టి మన జగిత్యాల అభివృద్ధి జరగాలంటే జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి అందరూ జీవన్ రెడ్డికి ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే జీవన్ రెడ్డి గారు ఇప్పుడు నిజామాబాద్ పార్లమెంట్కి వెళ్తున్నారు కాబట్టి ఇంటింటికి ప్రచారం చేయడం జరగదు కాబట్టి వారి జీవన్ రెడ్డి గారే వచ్చినట్టుగా భావించి కార్యకర్తలు మేము వస్తున్నాం కాబట్టి అందరూ ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాం. ఈరోజు 37వ వార్డులో 20, 21, 37 అందరూ సీనియర్ నాయకులు కలిసి పార్లమెంటు అభ్యర్థి జీవన్ రెడ్డి గారి కోసం
ప్రచారం చేయడం జరుగుతుంది. అలాగే అందరూ ఏ ఇంటికి వెళ్ళినా కూడా చాలా మంచిగా స్పందిస్తూ మేమే ప్రతి ఒక్కరికి చెప్పి ఒక 100 ఓట్లు వేపిస్తామని చెప్పేసి అందరు చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే జీవనన్న ఈరోజు వ్యక్తి కాదు, గత 43 సంవత్సరాలుగా ఈ జగిత్యాల్లో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి ముఖ పరిచయం కానీ ఎలాంటికైనా కానీ ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన ఎట్లా పనిచేస్తాడు, ఎట్లాంటి నాయకుడు అని చెప్పేసి. ఒకే ఒక్క ఫోన్ కాల్తో ఆయన ఏ పనైనా చేయించగలుగుతాడు అనే ప్రతి ఒక్కరికి ఆ విషయం తెలుసు కాబట్టి ఈరోజు మేము ఏ ఇంటికి వెళ్ళినా ప్రతి ఒక్కరు ఏమంటున్నారు, మేము వేస్తాము. ఎందుకంటే జీవనన్న ఈరోజు మాకు కొత్త కాదు, మేము కష్టంగా జీవనన్న కోసం మేము ఓట్లేసి గెలిపిస్తాము. మా వంతు ఒక 100 మందికి, ఒక 50 మందికి, ఎంతమందికి అయితే అంతమందికి చెప్పి మేము వేయిస్తామని చెప్తున్నారు. అలాగే ఈరోజు మహిళలకు ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతున్నాయో ప్రతి గడపకి వెళ్ళి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ మాకొస్తున్నాయి అని చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉన్నది. అలాగే ఇక్కడ పిఎఫ్ ఆఫీస్ లేదు ఇంతకుముందు, ఇప్పుడు అది కూడా ఎలక్షన్ తర్వాత చేపిస్తా అని చెప్పారు. అలాగే మజూర్ వచ్చేసి 232 ఉండే కాబట్టి ఇప్పుడు 300 కూడా చేస్తానని చెప్పారు. మహిళలు ఈ విషయంలో కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వీళ్ళకు ప్రత్యేకంగా ఒక హాస్పిటల్ లేదు, ఎవరైతే బీడీలు చేస్తారో వాళ్ళకి ఇక్కడ హాస్పిటల్ కూడా కట్టిస్తా అని చెప్పారు. ఇంకొక దురదృష్టమైన విషయం ఏంటి అంటే మన జగిత్యాల జిల్లా హెడ్ క్వార్టర్ అయినా కూడా మనకి ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీస్ లేదు. సో ప్రత్యేకంగా దాని మీద కూడా ఒక చొరవ తీసుకొని పాస్పోర్ట్ ఆఫీస్ కూడా చేపిస్తానని చెప్పారు. ఇవన్నీ గతంలో ఉన్న ఎంపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయించవచ్చు, కానీ ఎప్పుడు కూడా శ్రద్ధ తీసుకోలేరు. కానీ జీవనన్న దృష్టికి రాగానే ఇవన్నిటి మీద శ్రద్ధ తీసుకొని నేను చేయిస్తానని చెప్పారు. ఇంకొకటి లక్ష్యంగా పెట్టుకున్నారు ఏంటిది అని అంటే యావర్ రోడ్డు బాగా ప్రధానమైంది. అది కూడా 100 ఫీట్లకి, ఆనాటి కాలంలో 40 ఫీట్లు ఉన్న రోడ్ని 60 ఫీట్లకు చేపించింది జీవనన్ననే. అలాగే ఇప్పుడు మళ్ళీ 100 ఫీట్లకు చేపిస్తానన్నది కూడా జీవనన్ననే. మరి అలాంటి నాయకుడి కోసమే మనందరం పోరాడాలి. అలాగే ఇప్పుడు ఉన్న 37వ వార్డులో కోటిసీని గారు కౌన్సిలర్గా ఉన్నప్పుడు, జీవనన్న గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న మోర్లు కానీ రోడ్లు కానీ ప్రతి ఒక్కటి జీవనన్న హయాంలోనే జరిగినాయి. మరి జీవనన్న మాత్రమే మనందరికీ ఇలాంటి ఒక న్యాయం కానీ ఇలాంటి ఒక పరిష్కారం కానీ చేయగలుగుతాడు. కాబట్టి ఖచ్చితంగా జీవనన్నకు మాత్రమే ఓటేసి గెలిపించాలి. ప్రతి ఒక్క మహిళకు కానీ ప్రతి ఒక్కరికి కానీ నేను చేతులెత్తి మొక్కుతున్నాను. ఇదే అన్న పిలుపుగా భావించి మీరందరూ వచ్చి తప్పక ఓటేయాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను. జై కాంగ్రెస్.